ఫ్యాక్టరీ మీద ఫిస్ట్ ఫైట్ అయితే మనం చేద్దాం గైస్. ఫిస్ట్ ఫైట్ ఓకే మనం చూసుకుందాం. మనం ఫ్యాక్టరీలోకి వెళ్ళాక మొత్తం మాట్లాడుకుందాం గైస్. అంటే గేమ్లోకి వెళ్ళాక మనకైతే ఈ వీడియోలో వాయిస్ ఓవర్ అయితే చేయట్లే గైస్. ఓకే మనోడేమన్నా మాట్లాడతాడో మాట్లాడో కూడా అడుగుదాం. హలో యశ్వంత్. హలో హలో యశ్వంత్. ప్లాన్ చేసింది బాయ్ సాబ్. మనకు డైమండ్ వచ్చింది. యశ్వంత్ హలో హలో ఏం మాట్లాడట్లేదు. ఓకే 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 యశ్వంత్ 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 చోటు హ్యాకర్. ఓకే ఇదేందో మాట్లాడలే మరే. యశ్వంత్ హలో. ఓకే గైస్ మనకైతే మ్యాప్ వచ్చేసింది చూద్దాం. మనమైతే ఫ్యాక్టరీ మీద దిగబోతున్నాం. ఓకే నేను అక్కడే వెళదాం. మరేందో మనోడైతే మాట్లాడలా. ఓకే ఓకే వెళ్దాం వెళ్దాం వెళ్దాం. వచ్చేసింది ఫ్యాక్టరీ. ఓకే మనవి చూసుకుంటే గబ్బిలాలు వచ్చేస్తాయి గైస్. ఇది ఫ్రీగా వచ్చింది నాకైతే. నాకు తెలుసు ఈ ఈవెంట్ ఏందో. అండ్ మనకైతే ఇది క్లాసిక్. మనం ఒక 5000 మీటర్ల వరకు నడవాలంతా. మన క్లాస్ స్క్వాడ్లో ఆల్రెడీ నడిచేసినాం కాబట్టి దీంట్లో ఉండదు. 2 సార్లు ఆడా క్లాస్ స్క్వాడ్లో అయితే నడిచేసా. ఓకేనా గైస్ మనకు వచ్చేసి ఇప్పుడు మన ఫిస్ట్ పవర్ వచ్చేసి 550 పడిద్ది హెడ్కి అయితే. మామూలుగా అయితే బాడీ షాట్స్ చూసాలు. ఓకే మనోడైతే ఇక్కడ ఉండు ఒకడు. దాదా బచ్చా 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 బచ్చా. ఓకే రా బాయ్ ఓకే రా బాయ్ ఓకే రా బాయ్ ఓకే రా బాయ్. బాయ్ సాబ్ బాయ్ సాబ్ బాయ్ సాబ్ బాయ్. ఓకే గైస్ చూసుకుందాం మనకైతే. సరిపోయింది. ఓకే మనోడికి బ్యాగ్ ఇచ్చేసాం. ఓకే హెల్మెట్ ఉంది ఇక్కడ. మనమైతే మెడికిట్లు తిప్పాలి. వాడు బాగానే డ్యామేజ్ ఇచ్చిండు. ఆడేందో చెప్తా అంట. హలో యశ్వంత్ హలో హలో ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి బాయ్ సాబ్. ఏం కావాలో చెప్పట్లేదు. అటైతే చాలు. కొట్టేం లాభం రా. తెలియక అడుగుతా నాకు. మాడిపోయిండాడు అయితే గైస్. మనమైతే ర్యాంక్ పుషింగ్ కాదు కాబట్టి ఓకే రా బాయ్ సాబ్. ఇట్లా నాకైపోతాడు గైస్ మనోడైతే. మెడికిట్లు కూడా ఇచ్చేద్దాం. మనోడికి డ్రాగన్ స్కిన్ ఉండాలి. కొత్తగా వచ్చింది స్కిన్ ఏటో పడేసిండు అనుకుంటా. ఓకే ఓకే మనోడు కొత్తగా వచ్చిన స్కిన్ పడేసిండు. ఎలక్ట్రికల్ స్కేట్ బోర్డ్ M60. ఓకే మనమైతే మొత్తం బై వాక్. ఓకే 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 మన బుడ్డి పిస్తోల్కి కూడా వెళ్ళిపోయింది. సరిపోద్ది ఏమో ఎందుకు ఇంకా.
అలాగే M60 పడేసేది. డ్రాగన్ దొరికితే చాలు గాయస్ మనకైతే. లాంగ్ షార్ట్ అందరు అయిపోతారు. అయితే మనకైతే పైన ఒకడు గ్రాజాతో కొట్టిండుగా, వాడి చేతిలో అయితే మనం అయిపోతాం అనుకున్నాం, కానీ అయిపోలేదు. లక్లో చిన్నపాటి లక్ అదైతే. ఓకే డబుల్ బ్రో. ఏంది బ్రో ఇది ఆల్ బార్ అని కూడా ఇట్లా పెడతాను అనుకుంటారా? అదో సరదా గైస్, సరదా. వావ్ ఎక్సమైట్ బ్రో. 4x ఇటు రావరా. 4x అవసరం లేదనుకుంటా వాడికి కూడా. ఏంది గాయస్ ఇది? ఓకే మనమైతే ఉరుకుదామే. ఓకే పైన అయితే మనకి ఇన్హేలర్స్ ఉన్నాయి, మనం ఇటు వెళ్ళకూడదు. ట్రీట్మెంట్ తీసుకుందాం పాపం మనోడి కోసం. మనోడికి బ్లడ్ ఓకే, మనకి బ్లడ్ నాట్ ఓకే. మనం ఉరికిటమే అన్నీ అయితే. ల్యాండ్ మైన్స్ లేవు చెప్పాక ఉండవు. ఇది మన బోయాడే టాపప్, అంటే బోయాడే ఈవెంట్కి వచ్చింది. ఓకే మనమైతే ఇంకా పైన ర్యాంక్ పుషింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే గేమ్ ప్లే వీడియోస్ ఎక్కువ పెట్టాం గైస్. ఎక్కువ శాతం అయితే మనకైతే కావాల్సింది ఈవెంట్స్, అప్కమింగ్ ఈవెంట్స్ అయితే మనం పెట్టుకుందాం. అండ్ వరల్డ్ ఎలర్ట్ పాస్ సీజన్స్ అంటే మనకి గ్లైడర్ వద్దు. ఓల్డ్ ఎలర్ట్ పాస్, న్యూ ఎలర్ట్ పాసెస్ మొత్తం పెట్టుకుందాం. అప్కమింగ్ అంటే వచ్చినాయి అన్నీ చూసుకుంటూ పెట్టుకుందాం గైస్. మనం కూడా మంచిగా డెవలప్ చేసుకుందాం మన ఛానల్ని కూడా. 40 సబ్స్క్రైబర్స్ అయితే నిన్న నైట్ అయితే రీచ్ అయ్యారు గైస్. ఓకే మనకు 40 సబ్స్క్రైబర్స్ వచ్చారు నిన్నైతే. ఓకే వెళ్దాం మెల్లగా వెళ్దాం. అరే ఆ 4 మెంబర్స్ ఎవరు బాయ్ సాబ్? నాకు తెలియక అడుగుతున్నా గైస్, ఆ నలుగురు ఎందుకు స్పెక్టేట్ చేస్తున్నారు? అమ్మా ఒకేసారి గుండె ఆగినంత పని అయింది గైస్. అక్కడ ఎవడో ఎనిమిది ఉండనుకున్నా, ఆయన పట్టించుకోమనుకోండి. దీనికి డబల్ మ్యాక్సిన్ ఉంది. లెవెల్ 2 ఒకదానికి లెవెల్ 2 ఒకదానికి డబల్. ఓకే ఏంది బాయ్ సాబ్ ఇది? ఎక్సమైటా థామ్సన్ తీసుకుందాం. మనోడైతే బుల్లెట్స్ మొత్తం లాగించేసిండు. థామ్సన్ బుల్లెట్స్ బ్రో. ఎస్ఎంజీ ఆమో. హలో ఎస్ఎంజీ రా. ఓర్ నీ గొట్టంగా అసలు నీతో సుత్తి పెట్టి దండగా. అసలు ఎస్ఎంజీ వరా అంటే ఇవ్వడే. ఓకే గైస్ కొన్ని వీడియోస్లో అయితే మనకైతే ఆశ్చర్యం భావించే మూమెంట్స్ అయితే ఉంటాయి. అంటే ఏంటంటే అది మనం గ్లోవాల్ వేయంగానే కొడతాముగా, ఆ కొట్టే టైం కూడా ఎలా ఉండిద్దో తెలుసా? డిఫరెంట్గా, అంటే ఒక డిఫరెంట్గా అయితే ఉండిద్ది. ఓకే అండి గైస్. ఓకే గైస్ కొన్ని మూమెంట్స్ అయితే మనకైతే డిఫరెంట్గా ఉంటాయి. ఎట్లా అంటే మనం ఇప్పటిదాకా అలాంటి మూమెంట్స్ మనమైతే చేసి ఉన్నాం. ఏంటంటే అది మనకైతే పక్కకు తిరుగుతారు. వావ్ రాకెట్ దొరికింది గైస్. రాకెట్ మనోడికైతే ఆల్రెడీ ఆ బండ్లు అయితే వచ్చేసింది కాబట్టి వాడికి మనమైతే మిగల్చకుండా తీసుకుపోవాలి. ఎనిమిది ఎక్కడ కనపడ్డాడు అనుకుంటా. ఓకే లెవెల్ 2 మ్యాగ్జిన్ దీనికి పెట్టేసి పడేద్దాం. ఓకే గాయ్స్ చూద్దాం. ఎయిర్ షిప్ పడేసింది అక్కడ డ్రాప్. ఎయిర్ షిప్ డ్రాప్ అయినా అది కాదా? దగ్గరగా లేదు తెలిసింది కాదు గైస్.
నేను చెప్పిన మూమెంట్స్ ఎలాంటి బ్రో అనుకోవచ్చు మీరు. ఎలా అంటే మనకిప్పుడు మన ఫ్రీ ఫైర్లో మనం ఇట్లా స్క్రీన్ని పక్క కొంపలేం, అంటే గ్లోవాల్ వేసి వెంటనే బుల్లెట్ కొట్టేసి గ్లోవాల్ ఎత్తారు కొంతమంది. వాళ్ళంటి వాళ్ళు మనకైతే ఆ వీడియో క్లిప్ కూడా మీకు ఇంకొన్ని రోజుల్లో చూపిస్తాయండి. దాన్ని మళ్ళీ ఎతకాలి. ఓకే చూద్దాం. ఓరయ్యా ఈడేందబ్బా ఇంకా తీసుకోవట్లేదు, తిక్కమక్క చేయట్లేదు అనుకున్నా. చేసేసిండు. ఫర్ గ్రిప్లు ఇవన్నీ దొబ్బేసిండు గైస్. అందుకే టీమ్ అప్ అంటే టీంతో ఆడకూడదు. ఎక్కువ ఇష్టం ఉండదు టీంతో, సింగిలే ఆడుకుంటాను నేనైతే ఇప్పుడు. ఫర్ గ్రిప్ అవన్నీ పోయినాయి ఇప్పుడు. ఓకే ఏం కాదులేండి, ఇంకా వాడు అమాయకుడు వదిలేద్దాం. ఓకే మనకైతే MP40 స్కిన్ లేదు. తీసుకుందామా తీసుకోవద్దా అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి M4A1 స్కిన్ ఉంది, కానీ అది మరీ అంత తోపులు వాడే స్కిన్ అయితే కాదు. తీసుకోలేదు, బతికిచ్చింది. ఓకే 9 ఇన్హేలర్స్ అయితే ఉన్నాయి, 3 మెడికిట్స్ ఉన్నాయి. ఓకే 4 మెడికిట్స్ అయ్యాయి ఇప్పుడైతే. తొక్కలో కూడా కానీ ఇది మొత్తం బ్లడ్ లాస్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే మనం ఏం పైకి పెట్టాం, ఇదైతే వెళ్దాం, పైకి వెళ్దాం నాకు తెలిసిన. ఇంకేం చేసేది లేదు కాబట్టి ఉరకటమే. వావ్ డైరెక్ట్గా అయితే నాకు కంట్లోకి వస్తుంది కదా, మీకు ఎట్లా వస్తుందో చెప్పండి. సూర్యకిరణాలు నా కంట్లోకి వస్తున్నాయి. ఓకే ఫస్ట్ అయితే మనం ఫస్ట్ వీడియోకి చూసుకోవచ్చు. మనం ఒక బుల్లెట్ పెడితే మనోడు 2 బుల్లెట్స్ పేల్చిండు బైసాప్. ఓకే 10 ఇన్హేలర్స్. ఇప్పుడు మనకు ఫస్ట్ నుండి తిరుగుతున్నాం కానీ లెవెల్ 3 బ్యాగ్ అయితే దొరకలేదు. ఫస్ట్లో దొరికింది, అది మనోడికి ఇచ్చేసినాం. ఓకే ఇన్ని బుల్లెట్సా ఎందుకురా, అన్ని వేస్ట్. అసలుకి ఎంత ఉన్నాయి, సరిపోద్ది అనుకుంటా కదా. ఇంకోటి పడేద్దాం. ఓకే 198 సరిపోద్ది. ఓకే ఎనిమిస్ ఏంది కాయస్ అసలు రావట్లే. వామ్మో మనం 5 కిల్స్ కొట్టి 7 మిగిలారయ్యా. ఎంత పెద్దదో జోను, ఇంత జోన్ అవసరమే లేదు. ఓ అయ్యా 5 కిల్స్ 3 వెలైవ్స్. ఏంటి భయ్యా ఇది, ఇట్లా చేస్తారే భయ్యా మమ్మల్ని ఆడినవరా భయ్యా, ఎందుకు భయ్యా ఇట్లా చేస్తారు. ఓకే వీడికైతే నేనైతే లూట్ ఇవ్వను గైస్, చేస్తాను. ఆడు ఈ వీడియో చూస్తాను అనుకుంటాను, ఎందుకంటే వాడితో రికార్డ్ చేసిన వీడియో వాడు చూడకుండా ఉండదుగా. ఓకే వెళ్దాం. ఓకే డేంజర్ జోన్ వచ్చేసింది గాయస్. నేను బుయ్యా ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనకి ఎక్కడైతే ర్యాంక్ పుషర్స్కి బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు. అదే వావ్ భలే ఉన్నాయి, ఏమున్నాయో కూడా చూసుకుందాం. ఓకే డేంజర్ అయినా పెద్ద విషయం. ఓకే దుబ్బేస్తాండి బాయ్ సాబ్. ఏమొచ్చింది అయ్యా, ఏం దొంగడు ఉండయ్యా వీడైతే. మన MP40 దొబ్బేసిండు గైస్. వీడి కోసం అనవసరంగా తీసుకున్నా ట్రీట్మెంట్ కన్నా, ఇంకెందుకు పడేస్తే MP40. ఓయ్ డ్రాగన్ బాయ్ సాబ్, డ్రాగన్ తీసుకుందావు. డ్రాగన్ అమ్మాయి డ్రాగన్ ఉందండి. నాకు లెవెల్ 3 బ్యాగ్ తప్ప అన్నీ దొరికింది. ఏమి ఎక్కడున్నారు అర్థం కావట్లేదు. ఫస్ట్ MP40 అనుకున్నా, అబ్బా కిలాడి అయ్యా ఈడైతే.
భయ్యా లేకు భయ్యా నేను వెళ్ళిపోతా. ఎందుకు ఇది ఇందాక యూజ్ చేసింది. అడుగుండు గైస్, ఎనిమిస్ అయితే అక్కడే ఉన్నారు. ఏం గ్లిచ్ అయ్యా ఇది? నాడైతే వార్ స్టార్ట్ చేసిండు. 4 గ్రెనేడ్స్ ఉన్నాయి గైస్ మన దగ్గర. ఇది ఏదో ఉందా? డ్యామేజ్ కావాలి. నాకైతే ఎనిమిది కాడ ఈ టెంట్లో ఉంది అనుకుంటా కదా. అబ్బా కొట్టేశారు గైస్. అయిపోయింది. మనమైతే ఆడదాం అనుకున్నాం చిన్న మ్యాచ్. ఓకే మనోడు కొట్టేసిండు గైస్. వా వీడికైతే లైక్, ఎందుకంటే మనోడు కాబట్టి మనోడికి లైక్ వేసుకోవాలి. ఎట్లయితే ఏంది డోరేమాన్ పేరు భలే పెట్టుకోండి గైస్. ఈడైతే ఈసారి వచ్చి అంటే ఈ మిస్టర్ అంటే ఒటీరో ఉందిగా, దానికి షించాన్ అని పెట్టుకుంటా. ఈ డోరేమాన్ పెట్టుకున్నదా, మనం షించాన్ పెట్టుకుందాం. ఎందుకంటే షించాన్ నాకు చాలా ఇష్టం. పొట్టోడు. ఓకే అడుగు కొట్టేస్తాడు బోయ్. కొడతాడు గైస్. బోయ్ అయితే పక్కా కొడతాడు. ఇడు అర్థమవుతుంది. కొట్టడా చూద్దాం. ఓకే ఆడు కూడా ముందుకు వస్తాడు, వీడు కూడా స్కోప్ వేస్తాడు. వాడు ముందుకు వస్తాడు, వీడు స్కోప్ వేస్తాడు. ఓకే గాయస్, వాడే రావాలి ఇంకా జోన్లోకి. వావ్ గాయస్, చెప్పాను కదా గాయస్ బోయ్ అయితే కొడతాడని. ఓకే మనోడు అయితే క్లాసిక్లో అయితే బోయ్ కొట్టేశాడు. అండ్ మనోడు దగ్గర ఈ హెయిర్ స్టైల్ ఉంది చూసారు. నేను చెప్పా కదా గైస్, అంటే మ్యాజిక్ క్యూబ్కి వచ్చే హెయిర్ స్టైల్లో ఇది ఒక హెయిర్ స్టైలు. ఓ మై గాడ్, తెల్లగా అయిపోయింది అయ్యా. ఓకే మనం వచ్చేసి 5 kills వాడుకోండి. మనకంటే చాలా తక్కువ డ్యామేజ్, కానీ బోయ్ మాత్రం కొట్టింది ఆడే గైస్. ఓకేనా గైస్? అండ్ మనకైతే ఇప్పుడు బెలూన్ బస్ట్ ఈవెంట్లో కూడా వెళ్ళిపోయి మనమైతే ఆ బెలూన్ బస్టర్స్ కూడా చేసేద్దాం. ఓకేనా గైస్? వెళ్దాం. అంతకంటే ముందు యాక్టివిటీ మిషన్స్ ఉంటాయి కదా, 15 రూపాయలు 20 రూపాయలు వస్తాయి. అడుగుండి మళ్ళీ ఆడబెడుతుంది. వద్దు గైస్, ఇంకా ఇదే గైస్. మనకు వచ్చేసి బెలూన్ బస్ట్ ఈవెంట్ అయితే దొరికేసింది. ఓహో ఇంకో మ్యాచ్ ఆడాలి కదా, వాడుతూనే ఆడదాం అది కూడా. ఓకే క్లైమ్ చేసుకుందాం. గాయస్ దీంట్లో లూట్ బాక్స్ ఉంది బాయ్ సాబ్. ఓకే మనం ఒక క్లాసిక్ మ్యాచ్ అయితే ఆడదాం. సరే యాడ్ చేస్తే ఓకే, యాడ్ చేయకపోతే నాట్ ఓకే.